నా యాక్చువల్గా ఫెరీలో నుంచి వస్తూ ఉంటే నా ట్రైపాడ్ ఎక్కడో బాగా నచ్చిందండి ప్లేస్ మీకు. ఓకే, పీస్ఫుల్గా ఉంటుంది ట్రావెల్. భాస్కర్ రావు. సో నేను ప్రపంచంలో ఉన్న తెలుగువారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. శుభాకాంక్షలు స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో. అండి అందరికీ నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ వచ్చేసి మాహేకి వచ్చేసాము. నిన్నటి బ్లాగ్ చూసారా? సో నార్మల్గా నిన్న ఫెరీ తీసుకొని మాహేకి వచ్చేసామన్నమాట. సో ఇవాళ వచ్చేసి మాహేలో మన తెలుగు వాళ్ళ హోటల్కి వెళ్తున్నాము. తను రమ్మని చెప్పారు, ఇన్వైట్ చేశారనమాట మనకి. హాయ్ అండి, ఒక చిన్న మిస్టేక్ జరిగింది నిన్న. యాక్చువల్గా ఫెరీలో నుంచి వస్తూ ఉంటే నా ట్రైపాడ్ ఎక్కడో మర్చిపోయాను. లాస్ట్ వ్లాగ్ చూసేసి మీరు నిన్నటి వ్లాగ్ చూసుంటారు. లాస్ట్ వ్లాగ్లో వచ్చేసి ఆ ట్రైపాడ్ అయితే నా చెయ్యిలోనే ఉండింది, ప్రాలే ఫెరీ స్టేషన్ దగ్గర. సో అదే నేను ఇక్కడికి వచ్చి జస్ట్ ఒకసారి లాస్ట్ అండ్ ఫౌండ్లో కనుక్కుందాం అనుకుంటున్నాను. లేకపోతే ఈ 2 days కష్టం అయిపోతుంది బ్యాక్ కెమెరాతో చేయడం. సో అలాగే కారు ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము. చూద్దాము దొరుకుతుందా లేదా. Is that? Operational and that needs to be with scientists. Okay. Competitivité des aériens, non? Oh, non c'è che cosa aerea. Alright, okay. Okay. I will check on the boat that left. That you came on. Okay. Okay, just a minute. లక్కీగా అయితే ఆఫీస్ ఓపెన్ ఉంది. యాక్చువల్గా నేను నెక్స్ట్ డోర్కి వెళ్ళాను అనమాట. సో ఆ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఓపెన్ ఉన్న లాస్ట్ అండ్ ఫౌండ్ సెక్షన్లో అయితే నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను అనమాట. సో వాళ్ళు మోస్ట్లీ దొరికితే కాల్ చేస్తారు. నాకు కంపల్సరీగా తెలుసు ఆ స్టేషన్లోనే కింద పడిపోయింది. ఎందుకంటే నిన్న నేను స్టేషన్ నుంచి వ్లాగ్ చేశాను కదా. సో వ్లాగ్ చేసిన తర్వాత మా హస్బెండ్ బ్యాగ్ ఉంటుంది, ల్యాప్టాప్ బ్యాగ్ సైడ్లో బాటిల్ పెడతాం కదా, అక్కడ పెట్టేసి నేను ఇంకా బాబుని తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో ఎక్కడో పడిపోయి ఉంటుంది. సో వీళ్ళైతే ఇక్కడ చాలా హెల్ప్ఫుల్ అనమాట, వీళ్ళు సీరియస్గా తీసుకుంటారని. సో కాల్ చేసి అన్నీ కనుక్కొని కాల్ చేస్తారన్నారు. ఇప్పుడు మేమైతే వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో నేను ఇక్కడ వెయిట్ చేయలేను అనమాట. దొరికితే మీకు చెప్తాను, చూద్దాం. ప్రే చేయండి. ట్రైపాడ్ దొరికితే చాలా ఇంకా మంచి వ్లాగ్స్, ఇంకో 1 వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ ఉంది. సో ట్రైపాడ్ దొరికితే ఈజీగా చేయొచ్చు అనమాట. ఇలా చేయితో అయితే ప్రొఫెషనల్గా ఉండదు, బాగుండదు వీడియో చూడడం. చాలా మంది తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇక్కడ సిషెల్స్లో చూపిమన్నారు కదండి. అలాగే ఈ హోటల్ ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాము. ఈ హోటల్ నేమ్ వచ్చేసి థలాసా అనమాట. బోవాలో ఏరియాలో నేను మొన్న పామ్ సిషెల్స్ అని చూపించాను కదా, ఒక బ్లాగ్ చేసి చూసి ఉంటారు. అక్కడే జస్ట్ ఒక 30 minutes కూడా కాదు, నాకు తెలిసి 15 minutes డ్రైవ్ ఉంటుంది బోవాలో అని చెప్పి. 3 minutes ఇక్కడ నుంచి బీచ్. సో మనమైతే ఒక ఫ్యామిలీ రూమ్ ఇక్కడ, మన మేనేజర్ వచ్చేసి వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఇగో మా వ్యూవర్స్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో మీ ఇంట్రొడక్షన్ చెప్పండి. భాస్కర్ రావు అండి. భాస్కర్ రావు. నేను వైజాగ్ నుంచి వచ్చాను, ఇక్కడ మేనేజర్ గా పనిచేస్తాను. సో నేను ప్రపంచంలో ఉన్న తెలుగువారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మాది థలాసా హోటల్, దీనికి 15 rooms ఉన్నాయి. మీకు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ రూమ్, ఫ్యామిలీ రూమ్ చూపిస్తాను. చూసారండి, ఇది యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టి మరీ ఇన్వైట్ చేశారు. తెలుగు వాళ్ళు ఇలా ఉంటారన్నమాట సిషెల్స్ లో. సో మనమైతే ఫ్యామిలీ రూమ్ అండి, ఇది ఫ్యామిలీ జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ అయ్యామన్నమాట అండి. చూద్దాం రూమ్ ఎలా ఉంటుందో. ఫ్యామిలీ రూమ్ టూర్ అండి. సో ఇది సిట్టింగ్ ఏరియా అండి. ఇది 2 rooms ఉంటాయి. సో ఇది ఫుల్లీ కిచెనెట్ ఉంది. ఇందులో మనమైతే ఇక్కడ వంట చేసుకోవడానికి ఉంది. కింద మనకి సూపర్ మార్కెట్ ఉంది, అక్కడ సామాన్ అన్ని తెచ్చుకోవచ్చు. గ్లాస్ వేర్ అన్ని ఉన్నాయి. 2 rooms అన్నమాట ఫ్యామిలీకి. ఇది కామన్ సిట్టింగ్ ఏరియా. ఇదేమో ఈ ఏరియా, ఈ రూమ్ ఇది బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్ ఉంది. తర్వాత మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉందండి ఇక్కడ. రూమ్ చాలా పెద్ద రూమ్, ఫ్యామిలీ కింగ్ సైజ్ బెడ్ అండి ఇదంతా. సో ఇది మౌంటైన్ వ్యూ. సూపర్ ఉంది కదా, రండి ఒకసారి చూపిద్దాం. వ్యూ అయితే మట్టికి చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ, మౌంటైన్ వ్యూస్, గ్రీనరీస్, కోకోనట్ ట్రీస్ చూస్తున్నారు కదా, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి అంటే మంచిగా ఇక్కడ కూర్చొని మనం టీ కాఫీ ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. స్మోకింగ్ ఎవరైనా స్మోక్ చేసుకోవాలంటే మనం
ఇక్కడ ఇది హ్యాస్టేస్ ప్రొవైడ్ చేసాము. సో రూమ్లో స్మోక్ చేయకూడదు, ఎందుకంటే స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది ప్రొవైడ్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. సో మౌంటైన్ వ్యూ అండ్ సముద్రం చాలా దగ్గర ఇక్కడ. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ గోవాలో. ఇది 2 to 3 minutes వాకబుల్ డిస్టెన్స్. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి టీవీ, వైఫై అన్నీ ఉన్నాయి. ఇక్కడ రైటింగ్ టేబుల్, తర్వాత ఇది మనకి కింద టేక్అవే ఉంది. దాని మెనూ కూడా ఇక్కడ టేక్అవే కూడా మాదే. అయితే ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అన్ని మెనూ ఇక్కడ మన ఇండియన్ క్విజిన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇండియన్ క్యూజిన్ కూడా ఉంది, అన్ని ఇండియన్ క్యూజిన్ ఉందండి. చికెన్ బిర్యానీ. సో ఇవాళ లంచ్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఉంటదండి. అన్ని ఉంటది. మనకి అన్ని శాండ్విచెస్ అని అన్ని ఉన్నాయి. కరెక్ట్. ఇవ్వండి మేము కొన్ని టూర్స్ కూడా చేస్తాము. టూర్స్ చేస్తారా? ఇక్కడ అన్ని గైడ్ చేస్తాము టూర్స్. సో మాకు స్కూబా డైవింగ్ అని 5 ఐలాండ్ టూర్ అని, మరీన్ పార్క్ అని, తర్వాత ఐలాండ్ టూర్స్ అని అన్ని. అంటే ఇక్కడ చెక్ ఇన్ అయిన తర్వాత సబ్మెరీన్ అని ఏమని అంటే మాకు ఈవెన్ రెంట్ కార్ అని అన్ని మేము అరేంజ్ చేస్తాము. అకామిడేషన్ తీసుకుంటే అన్ని మేము గైడ్ చేస్తాము. వాళ్ళకి అడిషనల్ చార్జెస్. మన తెలుగు వాళ్ళంటే మనకు కొంచెం మంచి ప్రైస్ డిస్కౌంట్. తెలుగు వాళ్ళు చూస్తున్నారు కదా, వస్తే ఇక్కడ భాస్కర్ గారిని మీరు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ కమ్యూనిటీలో తెలుగు కమ్యూనిటీ మనం ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవాలన్నమాట. చేస్తాము. తర్వాత అన్ని మంచిగా మనకి దే ఫీల్ లైక్ హోమ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఫుడ్ తెచ్చుకోవాలంటే ఇక్కడ మీరు వేరే ఈ రూమ్ బాత్రూమ్ ఇది. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. సో ఈ రూమ్ లో కూడా టీవీ ఉంది. ఓకే. సో టీవీ వేసి అండ్ ఈ రూమ్ కూడా క్లోసెట్ కి, ఈ రూమ్ లో కూడా ఒక సేఫ్ ఉంది. ఓకే. సో ప్రాపర్ గా వెల్ డిజైన్డ్, చాలా లగ్జరీగా చేశారు. చాలా లగ్జరీగా ప్రాపర్ గా. కరెక్ట్. అండ్ మేము మరో స్టాఫ్ కూడా యాక్చువల్ గా అయితే మేము రేపు వెళ్ళిపోతున్నాం అండి. సో ఇవాళ జస్ట్ 1 day ముందు మేము లక్కీగా కనెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చామన్నమాట. నిజంగా చాలా పీస్ఫుల్ స్టే ఉంటది. లాస్ట్ వెళ్ళే ముందు గిఫ్ట్ లాగా మాకు న్యూ ఇయర్ గిఫ్ట్. ఆ తర్వాత అండి ఇంకొకటి అడగాల్సింది, ఎంత మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చాలా మంది ఉన్నారండి. యాక్చువల్లీ ఇక్కడ మేము ఉగాది ఫంక్షన్ అని ఇవన్నీ చేస్తారు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ మాహే ఐలాండ్ లోనే చేస్తారు. ఇక్కడ చాలా మంది గ్లోబల్ సప్లై అని ఇక్కడ మేము ఆ కంపెనీలో పనిచేస్తున్నాం. ఇదంతా ఈ గ్రూప్ అంతా చాలా పెద్ద గ్రూప్ ఇది. గ్లోబల్ సప్లై చాలా మంది తెలుగు ఉన్నారు. అంతా చాలా మంది మీ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. నేను ఇక్కడ 6 years అవుతుందండి. నేను ఫ్యామిలీతో పాటు ఉంటాను. కిడ్స్ ఇండియాలో ఉన్నారు ప్రస్తుతానికి. ఇంతకుముందు దుబాయ్లో ఉండి ఇక్కడికి వచ్చాను. 6 years నుంచి సీషెల్స్ లో ఉంటున్నాను. బట్ ఈ హోటల్ మేము ఓపెన్ చేసి 1 year అవుతుంది. ఇట్స్ వెరీ న్యూ. తెలుస్తుందండి బయట కూడా ఫుల్. అదే మేము ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాము. మా హస్బెండ్ చాలా బాగుంది కదా. స్టాఫ్ కూడా నాకు తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈవెన్ మన కింద సూపర్ మార్కెట్ ఉంది. అన్ని మీకు ఈవెన్ ఇండియన్ స్పైసెస్ తో పాటు అన్ని సామాన్లు దొరుకుతుంది. మీరు తర్వాత ఒకసారి టూర్ చూడండి. కింద పక్కనే సేమ్ బిల్డింగ్ లోనే మనకి టేక్ అవే కూడా ఉంది. మన మెనూ చూపించాను కదా, సేమ్ ఇండియన్ ఫుడ్ అంతా ఉంది. సో అది అక్కడ కూడా మనకి అన్ని సదుపాయంగా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది ఫ్యామిలీస్ యూరోప్ నుంచి కూడా చాలా మంది వస్తారు. చాలా మంది యూరోప్ నుంచి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ కన్వీనియంట్ ఏంటంటే కింద సూపర్ మార్కెట్ ఉంది, ఫుడ్ ఉంది, ఇక్కడ వంట చేసుకోవచ్చు. తర్వాత వెరీ వాకబుల్ డిస్టెన్స్. మీరు ఎక్కువ నడచండి. వన్ ఆఫ్ ది ఫేమస్ మీరు చూసి ఉంటారు బీచ్. ఇక్కడ సీషెల్స్ లో చాలా మంచి బీచ్ ఉంది. అది 2 నిమిషాలు 3 నిమిషాలు వాక్ లేదు. సీషెల్స్ కి వస్తే కంపల్సరీగా మన భాస్కర్ గారికి వాట్సాప్ మెసేజ్ చేయండి. తను మొత్తం గైడ్ చేస్తారు. ఇంకా లాస్ట్ ఇక్కడ కార్ రెంటల్స్ అదంతా కూడా అన్ని అంటే మీకు ప్యాకేజ్ లాగా వచ్చిన తర్వాత ఇటు అటు అడగకుండా అన్ని ముందే మీరు ఇండియా నుంచి వాట్సాప్ చేసేసుకొని బుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అండి, ఇక్కడ ఉంది కదా గ్రబ్ స్ట్రీట్ యువర్ ఫుడ్ ఆర్డర్స్ అని చెప్పి, ఇక్కడే అన్నమాట మనం చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. సో లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఎలా ఉందో ఇంటీరియర్స్. ఇక్కడ అంతా ఫాస్ట్ ఫుడ్ ఇలా స్టాల్స్ ఉంటాయి. కాకపోతే ఇగోండి ఇదే మన తలాసా హోటల్ చెప్పాను కదా, ఇక్కడే ఉంటున్నాం పైన 2nd floorలో. సో కిందికి వచ్చి ఇక్కడ మనకి సూపర్ మార్కెట్, తర్వాత వచ్చేసి ఇది టేక్ అవే అన్నీ ఇక్కడే పెట్టారనమాట. ఈజీగా అయిపోవచ్చు. తర్వాత మనం బీచ్ కూడా ఇక్కడ 3 kilometers నడుచుకుంటూ వెళ్తే బీచ్ వస్తుంది అనమాట. ఇగోండి తిను వచ్చేసి ఇక్కడే పని చేస్తున్నారనమాట. తిను నేపాల్ నుంచి. నేపాల్ से है ना? क्या नाम है आपका? सुशील. कैसा लग रहा है सीशेल्स में? कितने दिन से काम कर रहे हैं? अभी ज्यादा नहीं, 4 महीना हुआ है। 4 महीना हुआ है। इसके पहले यहीं पे थे क्या? नहीं, दूसरा कंट्री।
दूसरे कंट्री में थे, वहाँ से इधर आए. అచ్చా థ్యాంక్ యూ. ఇక్కడ మనకి సూపర్ మార్కెట్ ఉందండి. ఆ సూపర్ మార్కెట్లో ఏమేమి అమ్ముతున్నారో చూద్దాము. మన ఇండియన్ సూపర్ మార్కెట్ అన్నమాట. సో హలో, బాగున్నాను. మీరు తెలుగు వాళ్ళేనండి? మీ పేరేంటండి? ఒక్క నిమిషం ఆగండి. ఓకే, మీ పేరేంటండి? నాగబాబు. ఎక్కడి నుంచి? విజయవాడ. విజయవాడ. సో ఎక్కడ ఉంటున్నారండి మీరు ఇక్కడ? నియర్ బై భవనంలో ఉంటున్నామండి. పోలీస్ స్టేషన్ ఆపోజిట్. ఇక్కడ నుంచి దూరం లేదా? ఇక్కడ నుంచి నియర్ బై ఓన్లీ 200 మీటర్స్. మరి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 1 year. 1 year. బాగానే నచ్చిందండి ప్లేస్ మీకు? ఓకే, పీస్ఫుల్గా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు. మరి మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారా? తెలుగు చాలా మంది. సో ఈజీ అన్నమాట. మరి ఇండియాకి వెళ్తూ ఉంటారా? ఇప్పుడు ఏంటి 1 year అయింది కదా ఇప్పుడు? 1 year, 2 years కాంట్రాక్ట్ అయిపోతే. ఓకే ఓకే. మార్కెట్లో వర్క్ చేసే వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళే అండి. చూస్తే నీట్ అండ్ క్లీన్ అన్నీ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ సూపర్ మార్కెట్లో. ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం మనకి చిన్న పిల్లలకి కార్న్ ఫ్లేక్స్, తర్వాత కాఫీ, చూస్తే ఇక్కడ అన్ని జామ్లు, మిల్క్ పౌడర్ అన్నీ అమ్ముతున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రోజన్ ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. సో టెల్ వాట్ యూ వాంట్. ఇగో పాప వచ్చేసి ఇవాళ న్యూ ఇయర్ కదా మమ్మీ, నేను బాగా వీడియో చేస్తే నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలని అడుగుతుంది. రియా ఏం కావాలి నాన్న? విత్ చాక్లెట్ మా? న్యూటెల్లానా? ఇది కావాలంట అండి. ఇగో న్యూటెల్లా. ఓకే, రియాకైతే ఇవాళ ఇద్దాం, ఎందుకంటే రియా చాలా మంచి వ్లాగ్ చేసింది కదా రియా. మమ్మీతో వ్లాగ్ చేస్తున్నా. కళ్ళజోడు పెట్టుకో ఒకసారి, గాక్స్ పెట్టుకో రియా, గాక్స్ పెట్టుకో. మసాలాస్ కూడా అమ్ముతున్నారనమాట. మనం ఇండియన్ మసాలాస్ సెక్షన్కి వెళ్ళి చూద్దాము. అలాగే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. జస్ట్ ఒక లుక్ చూపిస్తున్నాను. ఇక్కడ జ్యూసెస్, తర్వాత వచ్చేసి మన బాస్మతి రైస్ అండి. ఇగో బాస్మతి రైస్ అమ్ముతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా పర్ఫ్యూమ్స్ అవన్నీ, కోల్గేట్. ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ దాల్స్, తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని మసాలాస్ ఉంటాయి కదా అవన్నీ, క్లవ్స్, పెప్పర్ సీడ్, పంప్కిన్ సీడ్, ఫెనల్ సీడ్ అన్నీ అమ్ముతున్నారనమాట అండి. ఇస్తున్నాను మీకు. ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అనమాట. అలాగే ఫ్రోజన్ ఫుడ్ చాలామంది డైరెక్ట్గా తీసుకొని వెళ్ళరు కదా, ఫ్రోజన్ ఫుడ్ అలా తీసుకొని వెళ్ళి జస్ట్ చేయడమే ఉంటుంది కదా, ఇలా ఫ్రైస్ అదంతా కూడా అమ్ముతున్నారు. అండి ఇంకా జయచంద్ర కదా మీ పేరు? నా పేరు జయచంద్ర అండి. మరి వెస్ట్ గోదావరి తణుకు నుంచి. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. తణుకు నుంచి ఎప్పుడు నుంచి ఉన్నారండి? ఇక్కడ 1 year నుంచి ఉన్నానండి. 1 year నుంచి ఉన్నాను. నేను 1 year క్రితం ఇక్కడికి సూపర్ మార్కెట్ మీద వర్క్ చేయడానికి వచ్చాను. 1 year నుంచి ఇక్కడే ఉన్నాను. చూసారా, మొత్తం సూపర్ మార్కెట్, రెస్టారెంట్, హోటల్ అందరూ మన వాళ్ళే, తెలుగు వాళ్ళే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. మనం అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం కదండి. ఆ చికెన్ బిర్యానీ రెడీ అయిందంట. మనం వెళ్ళి అడుగుతా. వచ్చేసి ఇండియన్, చైనీస్, ఇటాలియన్, యూరోపియన్, క్రేయోల్, తర్వాత శాండ్విచెస్ కూడా అమ్ముతున్నారు అన్నమాట. ఇదిగోండి వేడి చికెన్ బిర్యానీ రెడీ. మనం వెళ్ళి టేస్ట్ చేద్దాము. థ్యాంక్ యూ. వేడి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇప్పుడు రియాకి చాలా ఇష్టం అండి. ఫస్ట్ రియా, ఐ యూ రెడీ టు ఈట్? ఆకలేస్తుందా? బాగా ఆకలేస్తుంది మమ్మీ. రియా చెప్తుంది బాగుందా? రియా అయితే బాగుందని చెప్పింది. మనం టేస్ట్ చేద్దాం. ఆనియన్స్, చికెన్ పీసెస్, సూపర్ ఉందండి. సూపర్ చేశారు, చాలా టేస్టీగా ఉంది. బొటానికల్ గార్డెన్ కూడా ఉందండి ఇక్కడ, అది కవర్ చేయాలి. అదొక్కటే లాస్ట్ కవర్ చేయలేదన్నమాట. అది కూడా కవర్ చేసేసి ఇంకా మేమైతే ఇప్పుడు వచ్చింది బొటానికల్ గార్డెన్కి. ఇది వచ్చేసి ఇవాళ లాస్ట్ స్పాట్ అన్నమాట.
దీని తర్వాత ఇంకా ఈ సిషెల్స్ సిరీస్ మొత్తం అయిపోతుంది. నా వెకేషన్ ఎండ్కి వచ్చేసింది అనమాట. సో రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది. సో అలాగే మనమైతే ఇది లాస్ట్ లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. బొటానికల్ గార్డెన్స్ అంట, చూద్దాం ఏముందో లోపల. కానీ ఇక్కడ వచ్చేసి జాయింట్ టార్టాయిస్ ఎన్క్లోజర్ అంట. చూడొచ్చు, ఇక్కడ పెద్ద టార్టాయిస్ని అయితే పెట్టారు. ఎంత పెద్దదో చూసారా, బాగుంది కదా. బొటానికల్ గార్డెనా ఇది ఒక ఫారెస్టా అర్థం కావట్లేదండి. ఇక్కడైతే చిన్న చిన్న ప్లాంట్స్ కన్నా పెద్ద పెద్ద ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం సిషెల్స్లో ఇలా లాంగ్ ట్రీస్ అయితే ఉన్నాయి. కోకోనట్ ట్రీస్, పామ్ ట్రీస్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ట్రీ ఫ్యామిలీ అనుకుంటా అండి. ఇంత పెద్ద క్యూట్ లీవ్స్ నాకు చాలా నచ్చాయి. చాలా అంటే డెకరేషన్ పర్పస్కి ఈ ట్రీ మనం యూస్ చేస్తే చాలా బాగుంటుంది. న్యాచురల్ డెకరేషన్ అవుతుంది కదా. పిల్లలకి గార్డెన్స్ అదంతా తీసుకొస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. చూస్తున్నారు కదా, పాప అప్పటి నుంచి ఆడుకుంటుంది. చాలా టార్టాయిస్ ఉన్నాయి ఇక్కడ. మనం నిన్న కూడా ప్రాస్లిన్ వీడియోలో చూసాం కదా. ఇక్కడైతే టార్టాయిస్ ఫ్యామిలీ అంత పెద్ద గార్డెన్ చేసి ఇందులో చాలా అట్లీస్ట్ 20 to 25 టార్టాయిస్ని అయితే పెట్టారు. వీళ్ళు హ్యాపీగా ఇక్కడ న్యూ ఇయర్ రోజు పడుకుంటూ ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. టార్టాయిస్ అందరు చూస్తే నో మూవ్మెంట్. ఈ టార్టాయిస్ అయితే మూవ్ అవ్వట్లేదు, బిజీగా వచ్చేసి చాలా పెద్దదండి. చిన్నది అనుకున్నాము, లేదు చాలా పెద్దది. అలాగే ఇక్కడ ఒక మ్యాప్ పెట్టారు. ఈ మ్యాప్ ఫాలో చేసుకుంటూ ఇదంతా కవర్ చేసుకోవచ్చు. గార్డెన్ అంటున్నారు కానీ నేను చెప్పాను కదా, ఇది ఫారెస్ట్ లాగైతే ఉంది. ఆ ప్రాలిన్ ఐలాండ్లో వాలేదిమే కోకోదిమేరే డిఫికల్ట్ అనిపించింది. ఇది దానికన్నా ఇదే 3 times ఇంకా ఎక్కువ హైకింగ్ ఉన్నట్టుంది. అలా హైకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. పాపకి నడిచి లాస్ట్ డే ఇంకా ప్రో అయిపోయిందనమాట. ఫాస్ట్గా నా ముందే నడిచేస్తుంది. రియా వెయిట్, కేర్ఫుల్ నాన్న. చూసుకుంటూ వస్తే ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కనిపించిందండి. చూస్తున్నారా, చూపిస్తాను. ఇగోండి, బ్యూటిఫుల్గా వాటర్ అలా వెళ్తున్నాయి ఫారెస్ట్ మధ్యలో నుంచి. ఇంత వేడిగా ఉంది కదా, ఈ చల్ల నీళ్ళు చూసేసి ఫస్ట్ హోటల్కి వెళ్ళంగానే స్నానం చేస్తానన్నమాట. చాలా వేడిగా ఉంది, హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది వాళ్ళైతే. పాపంట చైనీస్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో చైనీస్లో ఏదో అంటది అన్నమాట. చెప్పు చైనీస్లో. వాట్ డూ యూ మీన్ బై ఇట్? అంటే ఇక్కడికి వచ్చి చైనీస్ గార్డెన్ అని చెప్పాను కదా. సో ఏదో చైనీస్లో అయితే మాట్లాడుతుంది, తెలీదు ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కావట్లేదు. రియా న్యూ ఇయర్ 2025 ఫ్రమ్ సిషెల్స్. న్యూ ఇయర్ చాలా లక్కీ అండి. మార్నింగ్ ఆ క్యాట్ కోకోస్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను కదా, ఇప్పుడే జస్ట్ కాల్ వచ్చింది, దొరికిందండి. మనం వెళ్ళి రేపు మార్నింగ్ 8 o'clockకి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 20 minutesలో క్లోజ్ అయిపోతుందంట. నేనైతే చాలా హ్యాపీ. సో రేపు మార్నింగ్ నేను కలెక్ట్ చేసుకొని ఇంకా రేపు ఆఫ్టర్నూన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. వాటర్ లిలీ పాండ్ అంట. చూస్తే బ్యూటిఫుల్ లిలీస్ ఇక్కడ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ కదా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట వాటర్ లిలీ పాండ్ ఇలాగా. వీళ్ళైతే సూపర్ మెయింటైన్ చేశారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. తర్వాత వెనకాల కోకోనట్ ట్రీస్, ఇక్కడ వచ్చేసి వాటర్ లిలీ పాండ్ చూస్తున్నారా, బ్యూటిఫుల్. క్యానన్ బాల్ ట్రీస్ అంట అండి. ఎప్పుడైనా చూసారా? చూడండి, క్యానన్ బాల్ ట్రీస్ వచ్చేసి ఇది ఫ్లవర్ అనమాట. దీన్ని కురూపిటా గియానెసిస్ అని అంటారనమాట. ట్రీ చూపిస్తాను. పెద్ద ట్రీ, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే ఒక ఫ్లవర్ కింద ఉంది ఇక్కడ. ఎన్విరాన్మెంట్ టైం క్యాప్స్యూల్ అంట. దీన్ని 1994 June 3 బరీ చేశారు. ఇక్కడ వచ్చేసి 3rd June 2044 అయితే ఓపెన్ చేస్తారనమాట. ఎన్విరాన్మెంటల్ టైం క్యాప్స్యూల్. ఇంట్రెస్టింగ్ కదా. 2 gardens చూపించాను కదా, ఒకటి నిన్న ప్రాలే ఐలాండ్లో, తర్వాత ఇవాళ వచ్చి బొటానికల్ గార్డెన్. ఈ 2లో మీకు ఏం నచ్చిందో అది చెప్పండి.
అలాగే ఈ వీడియో క్లిప్ తర్వాత థలాసా హోటల్ మొత్తం టూర్ ఇచ్చాను, అది చూడండి. అండి 1 జనవరి న్యూ ఇయర్ చాలా బాగా జరిగింది అనమాట. మార్నింగే లేసి ఈ మంచి రెసిడెన్స్లో అయితే చెక్ ఇన్ అయ్యాము. తర్వాత మన తెలుగు వాళ్ళని చాలా మందిని కలిసాను అనమాట ఇవాళ. అలాగే వచ్చి మంచి ఫుడ్ తిన్నాను. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తిన్నాను అనమాట. అలాగే మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళామన్నమాట ఇవాళ. సో బొటానికల్ గార్డెన్ చూసారు కదా, సో అలా ఎంట్రీ వచ్చేసి సిషల్ రూపీ 250 పర్ పర్సన్. సో నేను మా హస్బెండ్ కలిసి 500 సిషల్ రూపీస్ అయితే పే చేయాలి. కానీ వాళ్ళు మమ్మల్ని చూసి యూ డోంట్ హ్యావ్ టు పే అని చెప్పి అలానే ఫ్రీ ఎంట్రీ ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారో తెలీదు. ట్రైపాడ్ పోయిందని చెప్పాను కదా స్టేషన్లో, ప్రాస్లిన్ స్టేషన్ నుంచి చేసి అడిగారు కదా, సో అలాగే వీళ్ళు వెతికి మరి ఆ ట్రైపాడ్ దొరికింది మేడం అని చెప్పి కాల్ చేశారు. సో అది దొరికింది. సో చాలా మంచి మంచి విషయాలు అయితే జరిగాయి అనమాట అండి. సో ఇప్పుడైతే 9:30 అవుతుంది PM. సో ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాలి. బాబు పాప ఇద్దరు పడుకుని పోయారు. సో అలాగే రేపు మార్నింగ్ లోకల్ మార్కెట్కి వెళ్ళి కొన్ని సువెనీర్స్ అయితే నేను తీసుకోవాలన్నమాట మా ఫ్రెండ్స్ గురించి మెడగాస్కర్లో. క్యాట్ కోకోస్లో అతను చాలా హెల్ప్ చేశారు కదా, ట్రైపాడ్ దొరికింది. అతని కోసం కూడా ఏమైనా చిన్న చాక్లెట్ అయినా ఏమైనా తీసుకుందాము థ్యాంక్ యూ లాగా. అదంతా అయిపోయాక రేపు అయితే మేము ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతామన్నమాట. సో ఈ సీషల్ సిరీస్ నచ్చిందా అండి? నచ్చితే కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై.